జాగ్రత్తలు తీసుకున్నట్టుగానైతే కొంత చర్చ జరుగుతుంది. అంటే ఇది మనం ఇప్పుడు బీఆర్ఎస్కి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకోవడం కోసం ఈ అరెస్ట్ జరిగినట్టుగా పొలిటికల్ అనలైజ్ చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. ఇది ఒక మ్యాచ్ ఫిక్సింగ్, బీజేపీ బీఆర్ఎస్ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్. బీజేపీకి ఒక 8-9 సీట్లు రావడం కోసమే ఈ కవిత, ఇది ఒక అండర్స్టాండింగ్లో భాగంగానే కవిత అరెస్ట్. ఇన్ని రోజులు అరెస్ట్ చేయనటువంటి కవితను అరెస్ట్ చేయనటువంటి ఈడీ అధికారులు ఎలక్షన్ షెడ్యూల్ రావడానికి ముందుగానే అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలోనే దీన్ని చూడాల్సి ఉంటుంది అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. జగ్గారెడ్డి కూడా ఇదివరకే కామెంట్ చేశారు. ఖచ్చితంగా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందు లోపుగానే కవిత అరెస్ట్ అవుతుంది అని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. సో మరోవైపు 2014 లోక్సభ ఎన్నికల్లో ఇదే నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేటువంటి కవిత 2018 ఎన్నికల్లో ఓడిపోయింది. సో ఆ తర్వాత ఖచ్చితంగా తాను ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి ధర్మపురి అరవింద్ మీద సవాళ్ళు విస్తున్నటువంటి కవితకు కేసీఆర్ ఇప్పుడు సీట్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఎందుకంటే కవిత అరెస్ట్ జరుగుతుంది అని చెప్పని కేసీఆర్ నమ్ముతున్నారు, అది కూడా లోక్సభ ఎన్నికలకు ముందుగానే. సో అటువంటి అప్పుడు ఇక కవితకు టికెట్ ఇచ్చేం లాభం అని చెప్పని భావించినటువంటి కేసీఆర్ సో ఆమెకు ఈసారి నిజామాబాద్ లోక్సభ టికెట్ ఇవ్వలేదు. బాజిరెడ్డి గోవర్ధన్కి కేసీఆర్ టికెట్ అనౌన్స్ చేశారు. సో మొత్తం మీద కవిత అరెస్టు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బీఆర్ఎస్ల మధ్య అండర్స్టాండింగ్ లేదు అనేటువంటి సంకేతాలు ఇవ్వడం కోసమే ఎలక్షన్ ముందు జరిగినటువంటి అరెస్ట్గా ఇక్కడ రాజకీయంగా అయితే కొంత చర్చ జరుగుతోంది. సో మొత్తం మీద కాసేపట్లో హరీష్ రావు కేటీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడబోతున్నారు. సో దీని మీద రేపు నరేంద్ర మోదీ కూడా నార్గర్ కర్నూల్లో సభ కూడా జరగబోతుంది. సభలో కూడా నరేంద్ర మోదీ కామెంట్స్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి సింపతి ఎక్కువ వస్తుందా, లేకపోతే బీజేపీకి మాకు సంబంధం లేదు బీఆర్ఎస్తో అనే యాంగిల్లో ప్రజల్లో విశ్వాసం ఎక్కువ వస్తుందా? సో ఈ రెండు పార్టీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో మీరు అన్నట్టుగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పెద్దలు చేసినటువంటి అవినీతి మీద కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది, ఈ రెండు పార్టీల మధ్య సంబంధం లేదు అనేటువంటి మెసేజ్ని ఇచ్చేటువంటి రీతిలో ఈ అంశాన్ని బీజేపీ వాడుకొని తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కొంత అనుకూలమైనటువంటి వాతావరణాన్ని తమ వైపు మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా సింపతిని, అంటే కవిత అరెస్ట్ ద్వారా తెలంగాణ ప్రజల్లో కొంత సింపతిని డ్రా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. సో కనుక ఈ రెండు పార్టీలకు అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశాలు